ఇన్‌స్టాగ్రామ్ లో అల్లు అర్జున్ ను రామ్ చరణ్ అన్‌ఫాలో చేశారు. కొన్ని రోజుల క్రితం వరకు అల్లు అర్జున్ ను చరణ్ ఫాలో అయ్యారు. అల్లు అర్జున్ ను రామ్ చరణ్ అన్‌ఫాలో చేసిన విషయం రెండు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను మెగా ఫ్యామిలీ నుంచి సాయి దుర్గ్ తేజ్ అన్‌ఫాలో చేశారు. ఇక ఇప్పుడు అల్లు అర్జున్ ను రామ్ చరణ్ అన్‌ఫాలో అవడంతో మెగా అల్లు ఫ్యామిలీల మధ్య గొడవలు ఉన్నాయనడానికి మరింత బలం చేకూరినట్టయింది. ఇప్పుడు ఎక్కడ చూసినా రామ్ చరణ్ అల్లు అర్జున్ గురించే చర్చించుకుంటున్నారు. నిజానికి టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అటు రామ్ చరణ్ ఇటు అల్లు అర్జున్ ఎవరికి వారు తమకంటూ ఓ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేసుకున్నారు. ఇకపోతే తమ నటనతో ప్రేక్షకులను మెప్పించి ఒకరు గ్లోబల్ స్టార్ గా మరొకరు పాన్ ఇండియా స్టార్ గా పేరు దక్కించుకున్నారు. అయితే గత కొన్ని రోజులుగా అల్లు మెగా కుటుంబాల మధ్య గొడవలున్నాయంటూ వార్తలు వినిపిస్తున్నాయి. కానీ అల్లు అర్జున్ రామ్ చరణ్ మాత్రం వారి మధ్య జరుగుతున్న గొడవల గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. అభిమానులు మాత్రం మెగా వర్సెస్ అల్లుగా విడిపోయారు. తమ హీరో అంటే తమ హీరోనే గొప్ప అని నెట్టింట్లో పెద్ద డిబేట్ పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. సరిగ్గా ఇలాంటి సమయంలో అకస్మాత్తుగా అల్లు అర్జున్ ని రామ్ చరణ్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా అన్‌ఫాలో చేయడం ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారింది. మరోవైపు పుష్ప 2 థియేటర్లో జరిగిన ఘటనపై అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్టు చేసిన సందర్భంలో కూడా మెగా ఫ్యామిలీ పెద్దగా స్పందించలేదు. మెగాస్టార్ చిరంజీవి, సురేఖ, నాగబాబు మినహా వేరే ఏ మెగా హీరో అల్లు అర్జున్ ను పరామర్శించలేదు. గతంలో ఏపీ ఎన్నికలలో నంద్యాల వెళ్లి వైసీపీ అభ్యర్థి శిల్పారవికి మద్దతు ఇచ్చాడు అల్లు అర్జున్. ఇక అప్పటి నుంచి మెగా అల్లు ఫ్యాన్స్ మధ్య గొడవలు తారాస్థాయికి చేరాయి. ఏకంగా అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయి సోషల్ మీడియాలో పెద్ద రచ్చే చేశారు. ఇక తాజాగా గేమ్ చేంజర్ సినిమా గురించి కూడా చాలా వ్యంగ్యంగా మాట్లాడాడు ప్రొడ్యూసర్ అల్లు అరవింద్. తను నిర్మాతగా వ్యవహరించిన తండేల్ సినిమా ఫంక్షన్ లో గేమ్ చేంజర్ సినిమాపై వైరల్ కామెంట్స్ చేశాడు. సంక్రాంతికి 2 సినిమాలు రిలీజ్ చేశారు ప్రొడ్యూసర్ దిల్ రాజు. అందులో ఒకటి సంక్రాంతికి వస్తున్నాం సినిమా కాగా మరొకటి రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్. అయితే సినిమాల్లో గేమ్ చేంజర్ బాక్సాఫీస్ వద్ద ఢీలా పడింది. అంచనాలను తలక్రిందులుగా చేస్తూ ఫ్లాప్ గా నిలిచింది. కానీ సంక్రాంతికి వస్తున్నాం సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ట్రేడ్ పండితులే ఆశ్చర్యపోయే కలెక్షన్లను రాబట్టింది. అయితే సంక్రాంతికి వస్తున్నాం సినిమాను ప్రశంసిస్తూ గేమ్ చేంజర్ సినిమా ఫ్లాప్ పై చాలా వ్యంగ్యంగా మాట్లాడాడు ప్రొడ్యూసర్ అల్లు అరవింద్. ఇక దీంతో మెగా అభిమానులు సోషల్ మీడియాలో అల్లు అరవింద్ పై ఓ రేంజ్ లో విమర్శలు చేస్తున్నారు. అయితే ఈ విమర్శలపై అల్లు అరవింద్ కూడా స్పందించారు. తనకున్న ఏకైక మేనల్లుడు రామ్ చరణ్ అని, తన కొడుకుతో సమానమని ఆ వివాదానికి అల్లు అరవింద్ ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. ఇదిలా ఉండగా అల్లు అర్జున్ ను రామ్ చరణ్ అన్‌ఫాలో చేసినా సరే అతని భార్య ఉపాసన మాత్రం ఫాలో అవుతోంది. అల్లు అర్జున్, స్నేహారెడ్డి దంపతులతో పాటు అల్లు అర్జున్ ప్రైవేట్ అకౌంట్ను సైతం ఉపాసన ఫాలో అవుతోంది. మరోవైపు బన్నీని అన్‌ఫాలో చేసిన రామ్ చరణ్ శిరీష్ అకౌంట్ ను ఫాలో అవుతుండడం విశేషం. ఇన్‌స్టాగ్రామ్ లో అల్లు అర్జున్ మాత్రం తన భార్య స్నేహారెడ్డిని ఒకరినే ఫాలో అవుతున్నారు. ఏది ఏమైనా రోజు రోజుకి మెగా అల్లు ఫ్యామిలీ వార్ మరింత ముదురుతోంది.